ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ 50 ఈరోజు మార్కెట్‌లో ఎలా మూవ్ అయింది, మనం మార్క్ చేసుకున్న లెవెల్స్‌ని ఎలా రెస్పెక్ట్ చేసింది, రోజు అనాలిసిస్‌లో చూద్దాం. జస్ట్ నౌ మార్కెట్ క్లోజ్ అయింది 3:30కి. ఇప్పుడు 3:44 టైమ్. సో, ఫ్రెండ్స్, యాక్చువల్‌గా ఈ గ్రీన్ కలర్ లైన్స్ ఉన్నాయి గదా! ఈ గ్రీన్ కలర్ లైన్స్ యాక్చువల్‌గా నిన్నటి హై లో లైన్స్ ఇవి. సో, మనం మన నా ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్‌ని నేను మార్క్ చేసుకుంటాను. మార్క్ చేసుకొని దాని ప్రకారం నేను ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాను. సో, ఈరోజు నేను ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్‌ని కూడా ఈ డార్క్ బ్లూతో మార్క్ చేశాను ఇక్కడ. సో, మార్కెట్ ఈరోజు గమనిస్తే పూర్తిగా ఈ ఈ యొక్క జోన్‌లోనే కన్సాలిడేషన్ జరిగింది. మార్కెట్ పైకి మూవ్ అవ్వకుండా, కిందకి మూవ్ అవ్వకుండా ఆ జోన్‌లోనే కన్సాలిడేషన్ అయ్యింది. సో, నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. 23,860 కన్నా డౌన్ సైడ్ అయితేనే మార్కెట్ ఆహ్, ఇంకా డౌన్‌కెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అదర్‌వైజ్ మనకిక్కడ ఒక డౌన్ సైడ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ రాకుండా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్ సైడ్‌కెళ్ళకూడదనేసి నిన్న వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో, మనం అనుకున్నట్టుగానే జరిగింది. ఇదొక ట్రాప్ క్యాండిల్. ఇక్కడ గూడా ఒక ట్రాప్ మార్నింగ్. సో, ఇవి మనం ఇప్పుడు 3 మినిట్స్ క్యాండిల్‌లో ఉన్నాం కాబట్టి క్లియర్‌గా ఇది ట్రాప్ అని అర్థమవుతుంది. సో, యాక్చువల్‌గా నేను డైరెక్షన్ కోసం 15 మినిట్స్ చూస్తాను. ఎంట్రీ కోసం 5 లేదా 3 మినిట్స్ క్యాండిల్‌నే చూస్తాను. సో, ఆహ్, ఆ రీజన్‌తో ఇదొక ట్రాప్ క్యాండిల్ అనేసి ఒక ఐడెంటిఫై చేసి, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. ఈ ప్లేస్‌లో ఎగ్జిట్ అయిపోయాం 20 ఈఎంఏ దగ్గర. సో, ఈరోజు అనాలిసిస్ ఇంతే. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్. యాక్చువల్‌గా చూడండి ఇక్కడ మెనీ టైమ్స్ 1, 2, 3, 4, 4 టైమ్స్ ఈ లెవెల్‌ను మార్కెట్ రిజెక్ట్ చేసింది. మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ చేసింది. సో, ఎన్ని టైమ్స్ 1, 2, 3, 4 టైమ్స్ ఒకే లెవెల్‌కొచ్చి మార్కెట్ రిజెక్ట్ అయిందంటే, సో, మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్‌కి మూవ్ అవుతుందని మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ప్రైస్ యాక్షన్‌లో ఇదొక ఫార్ములా చెప్పాలంటే. సో, ఇక్కడ ఒక స్మాల్ క్యాండిల్ ఫార్మ్ అయింది. వన్స్ ఈ క్యాండిల్‌లో హైని బ్రేక్ చేసిన వెంటనే మనం ఎంట్రీ తీసుకోవాలి. ఎంట్రీ తీసుకున్న వెంటనే టార్గెట్ ఏముంటుంది? నెక్స్ట్ స్వింగ్ హై ఇది. ఇంకా వెయిట్ చేసి ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకోవాలంటే కొంచెం సేపు వెయిట్ చేయొచ్చు. ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ. సో, నేనైతే ఇమ్మీడియేట్‌గా ఏదైతే స్వింగ్ హై ఉందో అక్కడే నేను టార్గెట్ పెట్టేస్తాను. సో, నేను ఒక చిన్న ప్రాఫిట్‌తోనే ఎగ్జిట్ అయిపోతాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ అనాలిసిస్. రేపటి గురించి డిస్కస్ చేసుకోవాలంటే మనం టైమ్ ఫ్రేమ్ చేంజ్ చేసుకొని 15 మినిట్స్‌కెళ్ళిపోవాలి. 15 మినిట్స్‌కెళ్తేనే మనకు ఒక డైరెక్షన్ అర్థమవుతుంది. సో, ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్. సో, మార్కెట్ 15 మినిట్స్‌లో కూడా బ్రేక్ చేసింది గానీ, బట్ ఇది ట్రాప్ మాత్రమే. ట్రాప్ మాత్రమే. ఎక్కడ కూడా మనకు డౌన్ సైడ్‌కి మార్కెట్ మూవ్ అయ్యేలాగా కన్ఫర్మేషన్ లేదు. సో, ఈ మనం మార్క్ చేసుకున్న 23,860 లెవెల్‌కి టచ్ అయిన వెంటనే మార్కెట్ అప్ సైడ్‌కి పుష్ అయింది. సో, దీని అర్థం ఏంటి? మార్కెట్‌ని దీనికన్నా పుష్ చేయడానికి ఆహ్, మార్కెట్‌లో ఎవరు సిద్ధంగా లేరు. సో, ఇక్కడికి రాగానే ఇదొక డిమాండ్ జోన్‌గా పరిగణించి ఇక్కడ నుంచి మార్కెట్‌ను అప్ సైడ్‌కి పుష్ చేశారు. సో, అదే విధంగా ఇక్కడ కొంచెంసేపు రిటర్న్ అయినప్పుడు కొంచెం సేపు కన్సాలిడేషన్ జరిగింది. తర్వాత మళ్ళీ డౌన్ సైడ్‌కి పుష్ చేశారు. మళ్ళీ ఈ ప్లేస్‌కొచ్చి ఇదొక డిమాండ్ జోన్ కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ బయర్స్ యాక్టివేట్ అయ్యారు. సో, మనం ప్రైస్ యాక్షన్ ఇలా గనక మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మార్కెట్ చాలా చాలా క్లియర్‌గా మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్.